హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుపతి జాదవ్, కైరోప్రాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ సదరన్ స్పైన్. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే చాలామందికి నడుము నొప్పి సర్వసాధారణం అయిపోయింది. డిస్క్ సమస్యలు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి. సో కామన్ ప్రతి ఒక్కరు ఈ మధ్యలో అయితే 10th చదువుతున్న పిల్లల నుంచి 60-70 ఇయర్స్ పెద్దవాళ్ళ దాకా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం బ్యాక్ పెయిన్. సో ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఇంతకుముందు ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఇదే బ్యాక్ పెయిన్కి సంబంధించిన కొన్ని ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేను చెప్తాను. సో ఉదయం లేవంగానే చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేసే విధానం ఏంటంటే, సార్ నేను ఉదయం లేవంగానే మార్నింగ్ చాలాసేపు నా నడుము పట్టుకుంటుంది, గట్టిగా అయిపోతుంది, కాసేపు నడిచాక ఫ్రీ అవుతుంది, అండ్ నేను చాలా వరకు పడుకొని లేవంగానే టైట్నెస్ అయిపోవడము, నేను కాసేపు నిలబడి ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ కాలంతా తిమ్మిరి రావడము, లాగడము అనేది కామన్గా ప్రతి పేషెంట్ చెప్పే కంప్లైంట్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన బేసిక్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో మీరు ఇంట్లో చేసుకునే విధంగా నేను దాన్ని మీకు చేసి చూపిస్తాను. ఈ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటే చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చాలా వరకు తగ్గించవచ్చు. మెల్లిగా ఫస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోండి. ఫ్లాట్ సర్ఫేస్ కింద అయితే కింద తీసుకోండి, లేదంటే ఏదైనా దివాన్ బల్లె ఉంటుంది కదా, పరుపు మీద కాదు, ఫ్లాట్ సర్ఫేస్. దాంట్లో వీలైతే యోగా మ్యాట్ లేదంటే మంచి దుప్పటి కానీ ఏదైనా పెట్టుకోండి. నిదానంగా బాడీని ఫస్ట్ ఫ్రీ చేసుకోండి. స్లోగా ఫ్రీ చేసుకున్నాక మెల్లిగా రెండు కాళ్ళను రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేసుకొని ఈ కాళ్ళని ముడుచుకొని ఈ రెండు చేతులు ఏవైతే ఉన్నాయో ఇలా లాక్ చేయండి. లాక్ చేసి దీన్ని మెల్లిగా మన చెస్ట్ వైపుకి నిదానంగా స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసేయండి. ఒక 10 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయాలి. కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా రిలీజ్ చేయండి. మెల్లిగా రిలీజ్ చేశాక నిదానంగా ఒక 5 సెకండ్స్ బాడీని మళ్ళీ రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేశాక మళ్ళీ నెక్స్ట్ కాల్ని కూడా సేమ్ అలాగే మెల్లిగా స్ట్రెచ్ చేయండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. జస్ట్ నిదానంగా వదలండి, రిలాక్స్. సో ఈ ఎక్సర్సైజెస్ ఒక్కొక్కటి 10 కౌంట్ చేస్తూ 10 రిపిటేషన్స్ చేయాలి. ఒక్క కాలు స్ట్రెచ్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేసి 10 కౌంట్ చేశారు కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా కిందికి దించారు, రిలాక్స్. ఒక రిపిటేషన్ అయ్యింది. ఈ కాలు అలాగే ఈ కాలు మెల్లిగా మళ్ళీ హోల్డ్ చేశారు కదా, జస్ట్ రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఎప్పుడైతే మనం ఈ స్ట్రెచ్ తీసుకుంటున్నామో అప్పుడు ఈ కాలు అనేది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఈ కాలు అనేది సర్ఫేస్కి కింద అంటి ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే సపోజ్ ఇలా ఉండాలి, మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ కాలుని ఇలా తీసుకోకూడదు. ఈ కాలు నిదానంగా కింద స్ట్రెచ్ అయి ఉండాలి. సో ఈ విధంగా ప్రతి కాలుతో 10 కౌంట్స్ చేస్తూ 10 రిపిటేషన్స్ చేయాలి. అలాగే ఇప్పుడు ఇవి రెండు, ఒకటి 10 టైమ్స్, ఇంకో 10 టైమ్స్, ఇవి రెండు చేసుకున్నాం కదా. అలాగే ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్, ఒక అర నిమిషం పాటు మెల్లిగా రిలాక్స్ అయ్యి దాని తర్వాత మెల్లిగా ఈ కాలుని ఫోల్డ్ చేసి మెల్లిగా నిదానంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దానిలాగే సేమ్ ఇంతకు ముందులాగా సో ఇది పట్టుకొని సేమ్ జస్ట్ మెల్లిగా మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6
7, 8, 9, 10. రిలాక్స్. గుడ్. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఇంతకుముందు ఇది అండ్ ఈ కాలు ఎలాగైతే మనం చేంజ్ చేసుకున్నామో అలాగే సేమ్ మళ్ళీ ఈ లెగ్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని మళ్ళీ దీన్ని 10 రిపిటేషన్స్ 10 టైమ్స్ స్ట్రెచెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో ఇలాగే ఒక కాలు తర్వాత ఇంకో కాలు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. అలా ప్రతి ఎక్సర్సైజ్ 10 రిపిటేషన్స్ 10 సెకండ్స్ హోల్డ్లో చొప్పున చేయాలి. అండ్ నెక్స్ట్ నెమ్మదిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ 2 కాళ్ళు ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని చేతులు ఇలా సమానంగా పెట్టేసి మెల్లిగా నడుమును ఇలా పైకి ఎత్తాలి. మళ్ళీ అలాగే 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 10 కౌంట్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నిదానంగా మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఈ ఎక్సర్సైజ్ సేమ్ 10 రిపిటేషన్స్ 10 కౌంట్స్లో చేయాలి. ఓకే. సో నెక్స్ట్ నిదానంగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ మనం ఏం చేసాము, ఇప్పుడు 10 కౌంట్స్ 10 రిపిటేషన్స్ చేశాక మళ్ళీ నిదానంగా బాడీని రిలాక్స్గా పెట్టుకొని మెల్లిగా నెమ్మదిగా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 కాళ్ళను ఒక్కొక్కటిగా మనం ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో మన బొటన వేలు ఏదైతే ఉంటుందో మన మడిమ యొక్క బొటన వేలుని మన ఫేస్ సైడ్ వచ్చేలాగా ఇలా స్ట్రెచ్ చేసి 45 డిగ్రీస్ యాంగిల్లో ఇలా హోల్డ్ చేసి 10 కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అదేవిధంగా సింపుల్గా మళ్ళీ ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయ్యి అదేవిధంగా మళ్ళీ ఈ కాలు 45 డిగ్రీస్ యాంగిల్లో 45 డిగ్రీల యాంగిల్లో మళ్ళీ స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ మనం ఫినిష్ చేసుకున్నాక ఇదే విధంగా మళ్ళీ వెనకాల తిరిగి సేమ్ ఇప్పుడు ఇలా నిదానంగా కిందికి కడుపు కిందికి చేసి పడుకొని సేమ్ మళ్ళీ ఇలాగే రిలాక్స్గా బాడీని ఫ్రీగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జస్ట్ రిలాక్స్. అదేవిధంగా ఇలా కూడా చేయొచ్చు. ఇంకో ఎక్సర్సైజ్ వచ్చేసి మీకు ఎప్పుడైతే మీ కుడి చేతిని పైకి తీసుకుంటున్నారో అప్పుడు మీ ఎడమ కాలుని పైకెత్తాలి. సేమ్ అలాగే 45 డిగ్రీస్ యాంగిల్లో ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అదేవిధంగా నెక్స్ట్ ఈ చేతిని ఎడమ చేతిని కుడి కాలు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జస్ట్ రిలాక్స్. అలాగే ఇప్పుడు మన 2 చేతులను సమానంగా పెట్టి జస్ట్ ఇలా స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇలాగే 10 కౌంట్స్ 10 టైమ్స్ చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ
మామూలుగా మెకానికల్ బ్యాక్ పెయిన్ కావచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ సంబంధించిన పెయిన్కి మనం ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఈ కాళ్ళు లాగడము, ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి కింది వరకు పెయిన్ రావడము. సో ఇలాంటి పరిస్థితులలో ఏంటి అంటే ఇదంతా ఐటీ బ్యాండ్ ఫామ్ అవుతుంది. సో టైట్నెస్ అవుతుంది మజిల్. సో దానికి అలాగే మనం కూర్చున్నప్పుడు షియాటికా నొప్పి అంటాం కదా, షియాటికా నొప్పి. సో దానికి సంబంధించినంత వరకు మనం ఇంతకుముందు మీకు చూపించాను కదా, పడుకొని ఇలా స్ట్రెచ్ చేయడము, సేమ్ అదేవిధంగా ఇలా కూర్చున్నప్పుడు ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అలాగే ఇంకో కాలు, ఈ కాలుని కూడా మనం ఇలా హోల్డ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇలా చేసుకోగలిగితే ఈ స్ట్రెచ్ వల్ల ఈ కాలు ఏదైతే లాగడం ఉంటుందో అది చాలా వరకు తగ్గే ఆస్కారం ఉంది. మరిన్ని ఎక్సర్సైజెస్ కోసం మరియు హెల్త్ టిప్స్ కోసం వాచ్ చేస్తూ ఉండండి హిట్ టీవీ. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా, నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.